పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. స్థానిక ఎన్నికల కోసం ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకపోయినా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం చకచకా చేస్తుంది. మరోపక్క రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీలను స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. టీపీసీసీ చీఫ్ బొమ్ము మహేష్ కుమార్ గౌడ్ తన పార్టీ నాయకులు కార్యకర్తలకు ఈ మేరకు దిశానిర్దేశం కూడా చేశారు. పీసీసీ చీఫ్ జిల్లాకు చెందినవాడు కావడంతో స్థానిక ఎన్నికలను ఆయన సవాల్గా స్వీకరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే గ్రామీణ ప్రాంతాల్లోని నాయకత్వంపై దృష్టి సారించారట. గ్రామస్థాయిలో ఆర్థికంగా సామాజికంగా బలమైన నాయకుడు ఎవరనే విషయంలో సర్వే కూడా చేయిస్తున్నారు. బలమైన నాయకుడు ప్రజాదరణతో పాటు ఆర్థికంగా బలమైన నేత ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు అనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు. గెలుపు గుర్రమని భావిస్తే చాలు వారిని తమ వైపు లాక్కోవాలనే ఆలోచనతో పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పరిస్థితి కొంత దయనీయంగా ఉందని చెప్పొచ్చు. తమ పార్టీ నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నంలో విఫలమవుతున్నది. పార్టీ మారకుండా అడ్డుకునే స్తోమత లేక చేతులెత్తేస్తున్నది. అధికారంలో లేని పార్టీలో ఉంటే 5 ఏళ్ల పాటు ఏం చేయలేమని 10 ఏళ్లు వెనకబడిపోతామనే భావనతో సాధారణ కార్యకర్త కూడా ఆలోచిస్తున్నాడు. ఇది బీఆర్ఎస్ ను దారుణంగా దెబ్బతీస్తున్నది. అధికారంలో లేని పార్టీతో ఉంటే అధికారం దక్కదేమో. రాష్ట్రంలో అధికారంలో లేని పార్టీతో ఇంకా కొనసాగితే స్థానిక ఎన్నికల అవకాశాన్ని చేజార్చుకున్నట్లే అవుతుందనే భావనతో ఆశావహులు ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగితే గ్రామస్థాయిలో అధికారం దక్కకుండా పోతుందనే భావనతో పార్టీలు మారేందుకు జంప్ జిలానీలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే అవకాశం దక్కితే పోటీ చేయొచ్చని, అదృష్టం బాగుంటే ఎన్నికల్లో గెలవచ్చని, గెలిస్తే 5 ఏళ్ల పాటు అధికారానికి అధికారం, సంపాదనకు సంపాదన అనే తరహాలో ఆలోచనలు చేస్తున్నారు. ఒకవేళ పోటీ చేసే అవకాశం రాకపోయినా, పోటీ చేసి గెలవకపోయినా పార్టీలో అభివృద్ధి పనుల కాంట్రాక్టులు, అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఇసుక దందాలు, పోలీస్ పైరవీలు, సెటిల్మెంట్లు ఒకటేమిటి అన్నీ చేయొచ్చనే ఆలోచన చేస్తున్నారు. అందుకే చాలా మంది అధికార పార్టీ వైపే అడుగులేస్తున్నారు. ఆచితూచి చేర్చుకోవాలని అధిష్టానానికి సూచనలు. ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ముందు ఆచితూచి చేర్చుకోవాలని ఉమ్మడి జిల్లా నాయకత్వం అధిష్టానానికి సూచిస్తున్నది. స్థానిక ఎన్నికల సమయంలో కొత్తగా చేరిన వారితో అప్పటికే పార్టీలో ఉన్న పాత క్యాడర్తో పడకపోతే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయాన్ని జిల్లా నాయకత్వం అధిష్టానానికి నివేదించింది. ఈ సమస్యలన్నీ అధిగమించి ముందుకు వెళ్లాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళ్తోంది. స్థానిక ఎన్నికల్లో గతంలో పోటీ ద్విముఖంగా ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 పార్టీలు బలంగానే ఉన్నాయి. దీంతో పోటీ అన్ని చోట్ల త్రిముఖ పోటీగా జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ అనుభవం ఉన్న సీనియర్లు చెబుతున్నారు. త్రిముఖంలో గెలుపు అవకాశాలు కూడా అధికార పార్టీగా ఉంటాయని చెబుతున్నారు. అందుకే ఆశావహులంతా అధికార కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తున్నది. రాజకీయ వలసలు ఎక్కువగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకే ఉంటాయని, హిందూ ధర్మం సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న బీజేపీ నుంచి వలసలు చాలా తక్కువగానే ఉంటాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. అధికారంలో ఉన్నందున 80% పైగా స్థానాలు కైవసం చేసుకుని స్థానికంగా పట్టు నిలుపుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచి అమలు చేసేందుకు గాను ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ప్రక్రియ కూడా పూర్తి కావచ్చింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు టీపీసీసీ చర్యలు చేపట్టింది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించి ఓ అడుగు ముందుకేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై టీపీసీసీ దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ కావడంతో ప్రత్యేక నజర్ పెట్టారు. ప్రస్తుతం ఉన్న పార్టీ పరిస్థితిని సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో నిజామాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశాన్ని డిచ్పల్లిలో నిర్వహించగా ఈ సమావేశానికి ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, కార్యదర్శి విశ్వనాథన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యకర్తలకు మనోధైర్యం కల్పించారు. పార్లమెంటు పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, కోరుట్ల, జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అలాగే రాష్ట్ర స్థాయి చైర్మన్లు, ముఖ్య నేతలు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఇప్పటిదాకా మా కోసం మీరు పనిచేశారు, కార్యకర్తల కోసం మేం పనిచేస్తాం. రాబోయే స్థానిక సంస్థల పండుగలో మీకు అండగా ఉంటామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు భరోసా కల్పించారు. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని, 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామని కార్యకర్తలకు తెలిపారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ అందిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతున్నదని, కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని, సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చామని, వరి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు వేశామని అన్నారు. పాఠశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామని, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలొస్తున్నాయని తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై వేరువేరుగా స్థానిక ఎన్నికలంశంపై చర్చించారు. జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య పార్టీ నేతల నడుమ విభేదాలు ఉన్నట్లు గుర్తించింది అధిష్టానం. రైతు భరోసా విషయంతో పాటు రుణమాఫీ అంశాలపై కాంగ్రెస్ ముఖ్య నేతలు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి దృష్టికి తీసుకువెళ్లారు. కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని, వారి కోసం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు లేని చోట ఇన్ఛార్జీలు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. రానున్న సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించేలా చొరవ చూపాలని కోరారు. విభేదాలు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ పార్టీ నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులే తీసుకోవాలని ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% పైగా గ్రామ పంచాయతీలు, అలాగే మండల, జిల్లా పరిషత్ స్థానాల్ని కైవసం చేసుకోవాలని పార్టీ అగ్రనేతలు ఈ సందర్భంగా జిల్లా పార్టీ శ్రేణులకు సూచించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా ఈ అంశాలపైనే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కార్యకర్తలు, నేతల నడుమ ఉన్న అంతరాన్ని తగ్గించేలా చొరవ తీసుకునే బాధ్యతను నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులకు అప్పగించారు. ఎన్నికల్లో వ్యవస్థలు కూడా సహకరిస్తాయనే నమ్మకం. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్థానికంలో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యవస్థలన్నీ సహకరిస్తాయనే నమ్మకం కూడా ఆశావహులకు ఉన్నది. ఎందుకంటే ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు ఆశావహులు ప్రతి ఎన్నికల్లో ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆ అనుభవాన్ని బట్టి వ్యవస్థల సహకారంపై కూడా నమ్మకం పెట్టుకుంటున్నారు.